2023వ సంవత్సరం ఇండియాలో ఇద్దరు సూపర్ స్టార్ల మూవీస్ ఒకేసారి రిలీజ్ అయ్యాయి. రెండు మూవీస్ కూడా స్టోరీ వైజ్ చాలా వీక్ గా ఉన్నాయి. అయినా డంకీ మూవీ 470 కోట్లు సంపాదించింది. మరియు ప్రభాస్ మూవీ సలార్ ప్రపంచవ్యాప్తంగా 710 కోట్లు సంపాదించింది. షారుఖ్ ఖాన్ మూవీస్ డంకీ కంటే ముందు 2 రిలీజ్ అయ్యాయి. జవాన్ మరియు పఠాన్ ఇవి 2 కూడా 1000 కోట్లు దాటాయి. అయితే ప్రభాస్ ఆదిపురుషుతో వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ ని వదిలేసి వేరే వాళ్ళు నటిస్తే ఇప్పటికీ అతని కెరియర్ ముగిసేది. కానీ ఇక్కడ ఉన్నది ప్రభాస్. షారుఖ్ ఖాన్ కంటే ప్రభాస్ బాక్సాఫీస్ పెద్దది అని చెప్తున్నావా అని మీరు అనుకోవచ్చు. ఇది నేను అనుకోవట్లేదు, నేను మీకు అడుగుతున్నాను. షారుఖ్ ఖాన్ మరియు ప్రభాస్ లలో బాక్సాఫీస్ దగ్గర బలం ఎక్కువ ఎవరిది? నేనైతే ప్రభాస్ భారతదేశంలో అతి ముఖ్యమైన నటుడు అని చెప్పగలను. షారుఖ్ ఖాన్ మరియు ప్రభాస్ ఇద్దరిలో ఎవరి స్టార్డమ్ గొప్పది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీ దృష్టిలో ఎవరి స్టార్డమ్ గొప్పదో కింద కామెంట్ చేయండి. అదే విధంగా మీకు ఇద్దరిలో ఎవరంటే ఎక్కువగా ఇష్టమో కింద కామెంట్ చేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కాబట్టి వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షారుఖ్ ఖాన్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పుడు అందరూ కూడా బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ పని అయిపోయిందనుకున్నారు. ఫ్యాన్స్ కూడా షారుఖ్ ఖాన్ ని సపోర్ట్ చేయడం మానేశారు. కానీ ప్రభాస్ సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ అయ్యాయి. రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి ఫ్లాప్ మూవీస్ తర్వాత కూడా అతని స్టార్డమ్ కొంచెం కూడా తగ్గలేదు. అసలు నిజం చెప్పాలంటే బాహుబలి మూవీ తర్వాత అతని ఫ్యాన్స్ ప్రభాస్ సినిమాల కోసం ఎంత ఆతృతగా ఎదురు చూశారో అదే విధంగా పెద్ద పెద్ద ఫ్లాప్ మూవీస్ తర్వాత కూడా అదే విధంగా ఎదురు చూడసాగారు. కానీ షారుఖ్ ఖాన్ వరుసగా తన సినిమాలు ఫ్లాప్ అవడంతో 4 సంవత్సరాల వరకు బ్రేక్ తీసుకున్నాడు. దీన్ని బట్టి చాలా మంది ప్రభాస్ స్టార్డమ్ షారుఖ్ ఖాన్ కంటే గొప్పది అని చెప్తున్నారు. వరుసగా తన సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత కూడా తనకు క్రేజ్ తగ్గపోవడానికి గల కారణాలు ఏమిటి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రభాస్ ని పాన్ వరల్డ్ స్టార్ అంటే మీరేమంటారు? చాలా మంది దీన్ని ఒప్పుకుంటారు. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళు సాక్ష్యాలు అడుగుతారు. మనం కూడా గుడ్డిగా మాట్లాడకూడదు. బాక్సాఫీస్ కలెక్షన్లు బట్టి మనం దీన్ని నిరూపిద్దాం. ప్రభాస్ ఫ్లాప్ మూవీస్ కి వచ్చిన కలెక్షన్ ఎంత, ఆ మూవీస్ ని ఎంతమంది చూశారు అనేది ఇప్పుడు చూద్దాం. ఓం రావు తీసిన ఆదిపురుష్ మూవీ ప్రభాస్ కెరియర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. అయినా కూడా ఈ మూవీ 360 కోట్లు సంపాదించింది. అలాగే బాహుబలి మూవీస్ తర్వాత కూడా ప్రభాస్ మూవీ సాహో ఫ్లాప్ అయింది. అయినా కూడా దాని కనెక్షన్ 400 కోట్లకు దగ్గరగా ఉంది. బాలీవుడ్ హిట్ మూవీస్ ల కంటే కూడా ఈ కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంటాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా ప్రభాస్ ఫ్లాప్ మూవీస్ సంపాదించినంత కనెక్షన్ లో సగం కూడా సంపాదించలేరు. షారుఖ్ ఖాన్ తీసిన 2 సినిమాలు ఫ్లాప్ అవడంతో అతని కెరియర్ ముగిసిపోయింది అని అనుకున్నారు. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ తర్వాత అతనికి సరైన హిట్ లేదు. కానీ ప్రభాస్ తీసిన 3 సినిమాలు అతిపెద్ద డిజాస్టర్ అయిన తర్వాత కూడా అతని కెరియర్ మీద కొంచెం కూడా ఎలాంటి ప్రభావం చూపలేదు. సోషల్ మీడియాలో ప్రభాస్ మూవీస్ ని చాలా మంది ట్రోల్ చేశారు. అయినప్పటికీ ప్రభాస్ గ్యాప్ తీసుకోలేదు. అతని ఫ్యాన్స్ కూడా అతని మూవీస్ పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు. షారుఖ్ ఖాన్ తీసిన మూవీస్ ఫ్లాప్ అవడంతో అతని మీద నెగటివిటీ ఎక్కువగా పెరిగింది. ఇక అతని పని అయిపోయింది అని అనుకున్నారు. మరియు అతని చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. షారుఖ్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద స్టార్ హీరో. అతనికి భూమి మీద ప్రతి దేశంలో ఫ్యాన్స్ ఉన్నారు. అయినప్పటికీ అతను తన ఫ్యాన్స్ ని కూడా ఎలాంటి న్యూస్ తో హైప్ చేయలేకపోయాడు. అందుకని షారుఖ్ ఖాన్ 4 సంవత్సరాల వరకు సినిమాలు చేయకుండా గ్యాప్ తీసుకున్నాడు. ప్రభాస్ మాత్రం తన భారీ బడ్జెట్ మూవీస్ అన్ని ఫ్లాప్ అవుతున్నా కూడా తన బాక్సాఫీస్ ను పెంచుతూ వచ్చాడు. సినిమాలపై సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కొంతమంది సాహోకి హైప్ పెంచారు, మరికొంతమంది రాధేశ్యామ్ కి హైప్ పెంచారు. ఆదిపురుష్ ని చూసిన తర్వాత కూడా ఫ్యాన్స్ అతనికి సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ తోనే సలార్ మూవీని గెలిపించారు. అయితే ఇప్పుడు కల్కి మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. దీని తర్వాత రాజసాబ్, స్పిరిట్ లాంటి మూవీస్ కూడా వస్తున్నాయి. అంటే ప్రభాస్ దగ్గర 4 సంవత్సరాల వరకు సినిమాలు ఉన్నాయి. అసలు ప్రభాస్ యొక్క స్టార్డమ్ షారుఖ్ ఖాన్ కంటే పెద్దదా కాదా అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? దీనికి సమాధానం వీడియో చివరిలో చెప్పబోతున్నాను. అసలు ప్రభాస్ తన స్టార్డమ్ ని ఇంతలా ఎలా పెంచుకున్నాడు? తనకు బాహుబలి వల్ల వచ్చిన పాపులారిటీని ఎలా మెయింటైన్ చేశాడు? ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభాస్ తెలుసు అంటే అది బాహుబలి సినిమా వల్ల అని మనం చెప్పవచ్చు. అయితే కేవలం ఒక హీరోకి ఒక హిట్ మూవీ ఇంత పేరుని సంపాదిస్తుందా అంటే అస్సలు కాదు. బాహుబలి తర్వాత ప్రభాస్ ది 5 సంవత్సరాల వరకు అసలు హిట్ మూవీ లేదు. అయినా కూడా అతని స్టార్డమ్ మీద ఎఫెక్ట్ కూడా పడలేదు. సినీ రంగంలో ఏ యాక్టర్ కూడా 5-6 సంవత్సరాల వరకు ఫ్లాప్ మూవీస్ తీస్తే అతని కెరియర్ అయిపోతుంది. పబ్లిక్ కి హీరో మీద ఉన్న నమ్మకం పోతుంది. కానీ ప్రభాస్ మీద మాత్రం ఫ్యాన్స్ నమ్మకం పెంచుతూ వచ్చారు. దీనికి గల అసలు కారణం ప్రభాస్ ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ. ప్రభాస్ అందరితో ఎంత ప్రేమగా మాట్లాడతాడో మనకి తెలుసు. అతను ఒక ఇంట్రోవర్ట్. అందరిలో మాట్లాడాలంటే అతను చాలా సిగ్గుపడతాడు. మరియు మాట్లాడిన కొద్ది మాటే ప్రేమగా మాట్లాడతాడు.
నిజానికి బాలీవుడ్ స్టార్ హీరో అయినా, సౌత్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన స్టార్ హీరో అయినా ఎప్పుడో ఒకసారి తన ఫ్యాన్స్ మీద చేయి చేసుకోవడం, కోపడడం మీరు చూసి ఉండవచ్చు. మూవీస్ ఫ్లాప్ అయిన తర్వాత చాలా మంది తమ ఫ్యాన్స్ ని తిట్టడం చూడవచ్చు. కానీ ప్రభాస్ ఎప్పుడూ అలా చేయలేదు. ఈ ఒక్క లక్షణమే ప్రభాస్ ని సూపర్ స్టార్ గా మార్చేసింది. సూపర్ స్టార్ ఎంతో మంది వచ్చారు, మరి ఫ్యూచర్ లో ఇంకెంతో మంది రావచ్చు. కానీ ప్రభాస్ లాగా తన ఫ్యాన్ ని ప్రేమించే సూపర్ స్టార్ మాత్రం ఎప్పటికీ రాడు. అయితే ప్రభాస్ బాహుబలి మూవీ తర్వాత తన మూవీ లైనప్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. సాహో ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ, దాని తర్వాత వెంటనే రొమాంటిక్ మూవీ రాధేశ్యామ్ ని తీశాడు. ఆ తర్వాత పురాణ గాథ ఆదిపురుష్ ని తీశాడు, ఇది పౌరాణికంలో వస్తుంది. దాని తర్వాత మాస్ యాక్షన్ మూవీ సలార్ ని తీశాడు. ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ మూవీ అయిన కల్కి మూవీని తీసి హిట్ కొట్టాడు. అంతేకాదు దీని తర్వాత హారర్ కామెడీ మూవీ అయిన రాజసాబ్ తీయబోతున్నాడు. ఆ తర్వాత అడల్ట్ మూవీ స్పిరిట్ ని తీయబోతున్నాడు. ఆ తర్వాత మాస్ యాక్షన్ మూవీ అయిన సలార్ మూవీ యొక్క సీక్వెల్ ని తీయబోతున్నాడు. ప్రతి జోనర్ లో ఒక మూవీని తీశాడు. ప్రతిసారి ఒక వెరైటీ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. కానీ చాలా సార్లు ఫెయిల్ అయ్యాడు. ఆ విషయాన్ని పక్కన పెడితే కొత్త తరం మూవీస్ తీయడం అసలు మానలేదు. ఈ లక్షణమే ఆయన్ని సూపర్ స్టార్ గా మార్చేసింది. యాక్చువల్ గా మన ఇండస్ట్రీలో యాక్షన్ మూవీ తీయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్ తో మాత్రమే సినిమాలు తీస్తారు. ప్రభాస్ మాత్రం బాహుబలితో ఇండస్ట్రీ హిట్ కొట్టిన తర్వాత తన నెక్స్ట్ సినిమా కేవలం ఒక్క సినిమా తీసిన సుజిత్ తో చేశాడు. రాధేశ్యామ్ కోసం రాధాకృష్ణని ఎంచుకున్నాడు. వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు అతన్ని బిగ్ బడ్జెట్ మూవీస్ తీయమని అంటున్నారు. అందుకని అతను చేయాల్సిన మూవీస్ ని పెద్దగా చేయలేకపోతున్నాడు. మేకర్స్ కూడా ప్రభాస్ యొక్క స్టార్డమ్ ని వినియోగించుకోవడానికి హై బడ్జెట్ మూవీస్ తీయడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభాస్ ఎక్కువగా దర్శకులు ఎలా అంటే అలా చేస్తాడు. దానివల్ల తన ద్వారా మంచి అవుట్పుట్ వస్తుంది. కానీ కొంతమంది పూర్తిగా తన మంచి అవుట్పుట్ ని తీయలేకపోయారు. కానీ ప్రభాస్ తన పాత్రకి 100% ఇస్తాడు. ఇప్పటి వరకు రాజమౌళి మాత్రమే ప్రభాస్ నుంచి మంచి అవుట్పుట్ ని రాబట్టుకున్నాడు. ప్రభాస్ ని మంచిగా వాడుకున్నాడు. కానీ ఓం రావత్ ప్రభాస్ యొక్క పరువుని తీశాడు. ప్రభాస్ ని మంచిగా వాడుకోలేకపోయాడు. ప్రభాస్ యాక్టింగ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఫ్యూచర్ లో ప్రభాస్ వరల్డ్ వైడ్ గా అందరినీ డామినేట్ చేయబోతున్నాడు. ప్రభాస్ సలార్ 2 మూవీ తర్వాత కల్కి యూనివర్స్ లో ఎన్ని మూవీస్ వస్తాయో అన్ని మూవీస్ లో కనిపించబోతున్నాడు. ఎందుకంటే ప్రభాస్ కల్కి మూవీలో కర్ణుడి పాత్రలో నటిస్తున్నాడు. మరియు కల్కి చేతిలో అంత త్వరగా ఓడిపోడు. కాబట్టి ఈ యూనివర్స్ లో మూవీస్ ఎక్కువగా రావచ్చు. దీంతో పాటు మహాభారతం కూడా ఇక్కడ తీయబోవచ్చు. మరియు ఇక్కడ దీంతో పాటు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ తీయబోతున్న స్పిరిట్ మూవీలో నటించబోతున్నాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ ని 2-3 పార్ట్లుగా కూడా తీయవచ్చు. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కూడా తన స్టార్డమ్ ని పెంచే అవకాశం ఉంది. అయితే దీనిపై మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అదేవిధంగా ఇప్పుడు షారుఖ్ ఖాన్ గురించి మాట్లాడుకుంటే జవాన్ మూవీ తర్వాత షారుఖ్ ఖాన్ కొత్త మూవీస్ ని అసలు ప్రకటించలేదు. కానీ ఒక రూమర్ ప్రకారం షారుఖ్ ఖాన్ పఠాన్ 2 తీయబోతున్నాడు. అయితే షారుఖ్ ఖాన్ ప్రభాస్ కి గట్టి పోటీ ఇవ్వగలడు. అయితే ఆదిపురుష్ మూవీ ప్రభాస్ స్టార్డమ్ ని చాలా వరకు తగ్గించింది. ఇప్పుడు రిలీజ్ అయిన కల్కి మూవీ దాన్ని పెంచుతుంది అనే ఆశ అందరిలో ఉంది. మరియు ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశారు. ఇప్పటికే మూవీపై మంచి టాక్ ఉంది. అయితే ఇందులో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా నటిస్తున్నాడు. మరియు లోకనాయకుడుగా చెప్పుకునే కమల్ హాసన్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. ఈ మూవీ చూసిన తర్వాత బ్రహ్మాస్త్ర తీసిన అయాన్ ముఖర్జీని నాగస్విన్ దగ్గర వెళ్లి నేర్చుకో అని సోషల్ మీడియాలో చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే నాగస్విన్ ఎంచుకున్న టాపిక్ చాలా ముఖ్యమైనది. ఈ టాపిక్ హిందూ పురాణంలో కల్కి అవతారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ టాపిక్ పై ఉన్న ఎన్నో ఆసక్తికరమైన మూవీస్ తీయవచ్చు. ఇప్పుడు మనం కేవలం శాంపిల్ ని మాత్రమే చూసాం. మిగతా పార్ట్స్ ని చూడడానికి ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నాను. మీలో చాలా మంది దాని గురించి వెయిట్ చేస్తూ ఉండవచ్చు. కల్కి మూవీ యూనివర్స్ ఫ్రాంచైజ్ చాలా మంది యాక్టర్స్ తో కొత్తగా ఇందులో చేరవచ్చు. అయితే ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు ప్రభాస్ స్టార్డమ్ గొప్పదా లేదా షారుఖ్ ఖాన్ స్టార్డమ్ గొప్పదా అనే విషయం ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే ఈ విషయాన్ని మాత్రం 2 విషయాలను బేస్ చేసుకొని చెప్పవచ్చు. షారుఖ్ ఖాన్ మూవీస్ కి ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. అతను రీసెంట్ గా తీసిన మూవీస్ అయితే 1000 కోట్లు కంటే ఎక్కువగా సంపాదించాయి. ప్రభాస్ తను తీసిన సినిమాల ద్వారా సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా వరకు మంచి ఇంపాక్ట్ ని చూపిస్తున్నాడు. కానీ షారుఖ్ ఖాన్ ఎప్పటి నుంచో మూవీస్ ని తీస్తున్నాడు. కాబట్టి అతను ప్రపంచం మొత్తం తన ఇంపాక్ట్ ని చూపిస్తాడు. కానీ ప్రభాస్ మాత్రం బాహుబలి తర్వాత స్టార్డమ్ సంపాదించాడు. కానీ తక్కువ సమయంలో షారుఖ్ ఖాన్ కంటే ఎక్కువ పేరుని సంపాదించాడు. అందుకని ఫ్రెండ్స్, నా దృష్టిలో ఎక్కువ సమయం నుండి సంపాదించిన స్టార్డమ్ కంటే తక్కువ సమయంలో స్టార్డమ్ ని సంపాదించిన ప్రభాస్ స్టార్డమ్ గొప్పది. కానీ ఏది ఏమైనప్పటికీ ఇద్దరు కూడా ఇండియన్ సినిమా స్టాండర్డ్ ని హాలీవుడ్ వరకు తీసుకెళ్తున్నారు. ఒకరికి మించిన సినిమా మరొకరు తీస్తున్నారు. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది కల్కి 2898 AD చూశారో కింద కామెంట్ చేయండి. రికార్డ్స్ చూసుకో,
ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ రోజుల్లో ప్రభాస్ స్టార్డమ్ ని ఎవరు బీట్ చేయలేరు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళెవ్వరు కూడా బీట్ చేయలేరు. అంతేకాదు అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దళపతి, జూనియర్ ఎన్టీఆర్ ఇలా ఎవ్వరు కూడా ప్రభాస్ స్టార్డమ్ ని బీట్ చేయలేకపోతున్నారు. గ్లోబల్ ఐకాన్ షారుఖ్ ఖాన్ కంటే ప్రభాస్ స్టార్డమ్ ఎందుకు గొప్పది? ఎస్ఎస్ రాజమౌళి వల్ల ప్రభాస్ కి ఈ సూపర్ స్టార్డమ్ వచ్చింది అని మీరు చెప్పవచ్చు. కానీ నేను దీన్ని నమ్మను. ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి వల్ల జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ వంటి వారు ఇద్దరు కలిసి వరల్డ్ వైడ్ గా పరిచయం అయ్యారు. కానీ వీళ్ళిద్దరి స్టార్డమ్ ప్రభాస్ లాగా ఎందుకు లేదు? అయితే ఈ వీడియోలో ప్రభాస్ సూపర్ స్టార్డమ్ వెనుక ఉన్న రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం. దానికంటే ముందు మీలో ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోని చూస్తున్నారో కింద కామెంట్ చేయండి. మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2015 ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి మూవీ ద్వారా ప్రపంచ స్థాయిలో రికార్డు కొట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. మరియు అప్పుడే పాన్ ఇండియా అనే పదం వచ్చింది. హిందీలో కేవలం బాహుబలి ఒక్కటే రిలీజ్ కాలేదు. బాహుబలి కంటే ముందు చాలా సినిమాలు హిందీలో రిలీజ్ అయ్యాయి. కానీ బాహుబలి క్రియేట్ చేసిన ఇంపాక్ట్, మ్యాజిక్ అనేది మిగతా సినిమాలు క్రియేట్ చేయలేకపోయాయి. ఒకవేళ ఇలా ఒక్కసారి జరిగితే అందరూ కూడా దాన్ని వన్ టైం వండర్ అని మర్చిపోయేవారు. కానీ బాహుబలి 2తో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. కానీ భారీ లెవెల్లో బాహుబలి సిరీస్ ని కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచం మొత్తం ఎంజాయ్ చేసింది. ఎస్ఎస్ రాజమౌళి యొక్క బాహుబలి ద్వారా ప్రభాస్ కి కేవలం డబ్బు, పేరు, పలుకుబడి మాత్రమే లభించాయి అంటే అది తప్పు. అతనికి రెస్పెక్ట్ కూడా ఈ మూవీతో దొరికింది. బాహుబలి సిరీస్ తర్వాత వీళ్ళిద్దరి సినిమా పైన అందరి దృష్టి పడింది. వీళ్ళ ద్వారా వచ్చే మూవీస్ మీద ప్రజల్లో ఎక్కువ ఆశలు పుట్టాయి. ఎందుకంటే ఆడియన్స్ కి వీళ్ళ సినిమాల వల్ల ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉంటుంది. బాహుబలి మూవీ కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లభించకపోయినా దానికంటే తక్కువ మాత్రం అస్సలు వద్దు అని భావించారు. అయితే ఇక్కడ ప్రభాస్ అదృష్టం అనుకోవాలి లేదా అతని రాత అనుకోవాలి. నెక్స్ట్ మూవీ బాహుబలి లాగా హై బడ్జెట్ తో రెడీ అయింది. బాహుబలి మూవీ తర్వాత వస్తున్న మూవీ కాబట్టి సాహోపై ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. మరోసారి బాక్సాఫీస్ రికార్డుని బద్దలు కొట్టబోతున్నాడు అని అందరూ భావించారు. కానీ సాహో మూవీలో ఎగ్జిబిషన్ కొంచెం తక్కువ అయింది. దాని వల్ల రిజల్ట్స్ అనేవి బోల్తా కొట్టాయి. బాహుబలి మూవీ తర్వాత మిగతా యాక్టర్స్ కంటే ఎక్కడ డిఫరెంట్ గా ఉన్నాడంటే అది కేవలం మూవీస్ యొక్క బడ్జెట్ విషయంలో మాత్రమే. ఉదాహరణకి ఐపీఎల్ యాక్షన్ జరుగుతుంది అనుకోండి. విరాట్ కోహ్లీ కోసం అందరూ బీట్ చేస్తున్నారు. అయితే అందులో ఒకరికి క్రికెట్ పైన సగం నాలెడ్జ్ ఉంది. కానీ విరాట్ కోహ్లీ ఆట గురించి కొంచెం కూడా తెలియదు. అప్పుడు విరాట్ కోహ్లీ బీట్ 30 కోట్ల నుంచి 40 కోట్లకు చేరుతుంది. అప్పుడు అక్కడ ఉన్న అనౌన్సర్ ఐపీఎల్ హిస్టరీలోనే ఇప్పటి వరకు ఇది హైయెస్ట్ బీట్ అని అనౌన్స్ చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి మనసులో విరాట్ కోహ్లీని ఇన్ని కోట్లు వేసి కొంటున్నారు కాబట్టి అతనిలో ఏదో ప్రత్యేకత ఉంది అని భావిస్తారు. అందుకని మిగతా ప్లేయర్స్ కంటే ఇతనికి ఎక్కువ బీట్ చేస్తున్నారు అని అనుకుంటాడు. అదే విధంగా ప్రభాస్ ఏ సినిమాలు అయితే చేస్తున్నాడో అవి నార్మల్ బడ్జెట్ సినిమాలు కావు. ఆ మూవీస్ యొక్క మార్కెటింగ్ లో కూడా అవి హై బడ్జెట్ మూవీ అని ప్రమోట్ చేశారు. దాంతో పాటు ఇప్పటి వరకు మీరు ఈ మూవీలో చూసిన మ్యాటర్ ఇంకెక్కడ చూడలేరు అని ఎక్కువగా ప్రమోట్ చేశారు. ఉదాహరణకి 5000 సంవత్సరాల క్రితం సూర్యుడు మరియు చంద్రుడు ఒక దగ్గర కనిపించారు, మళ్ళీ ఇప్పుడు కనిపించబోతున్నారు అని అంటే అందరూ ఎగబడి చూస్తారు. ఎందుకంటే ఇవి రోజు జరిగే సంఘటనలు అయితే కాదు. అందుకని మీకు కూడా ఈ విషయాన్ని చూడడానికి ఆసక్తి పెరుగుతుంది. మీరు దానికోసం 3 నెలలైనా 3 సంవత్సరాలైనా ఎదురు చూస్తారు. అదే విధంగా ప్రభాస్ సినిమాలు కూడా ఇదే కోవలో తెరకెక్కించారు. వాటి బడ్జెట్ మరియు ప్రమోటింగ్ ఫ్యాక్టర్ చూసి మీరు దాన్ని ఎలాగైనా చూడాలి అని అనుకుంటారు. ఇలాంటి బిగ్ బడ్జెట్ మూవీస్, పెద్ద స్కేల్ ఉన్న సినిమాలు ఎక్కువగా నిర్మించబడవు. కాబట్టి ప్రభాస్ సినిమాలు బిగ్ బడ్జెట్ తో, మాసివ్ స్కేల్ తో, అలాగే ఎప్పుడు చూడని విధంగా ఎక్స్పీరియన్స్ తో అయ్యే విధంగా మూవీస్ వస్తున్నాయి. ఈ 3 ఫ్యాక్టర్స్ ప్రభాస్ యొక్క ఆరాని వేరే లెవెల్లో పెంచేశాయి. ఇది కేవలం చెప్పడానికే కాదు, ప్రభాస్ ఆల్రెడీ లార్జెస్ట్ ఆరా అని నిరూపించబడింది. ఎందుకంటే ఎవరి సినిమా కూడా మొదటి రోజే 100 కోట్లు దాటి కలెక్ట్ చేయలేవు. బాహుబలి 2 కంటే ముందు ఈ విషయం ఎగ్జిట్ కాదు. బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రతి సినిమా 100 కోట్ల కంటే ఎక్కువ సంపాదించాయి. చాలా పెద్ద పెద్ద మూవీస్ 100 కోట్లు దాటాలని అనుకుంటాయి, కానీ అవి నడిచిన జీవిత కాలంలో 100 కోట్లను దాటలేకపోతాయి. అదే ప్రభాస్ విషయానికి వస్తే ఈ 100 కోట్లు కేవలం మొదటి రోజే వచ్చేస్తుంది. ప్రభాస్ యొక్క మొదటి రోజు కలెక్షన్ అతన్ని వేరే లెవెల్లో తీసుకెళ్తాయి. బాహుబలి సిరీస్ ద్వారా వచ్చిన పేరుని ప్రభాస్ చాలా బాగా మెయింటైన్ చేశాడు. ముందు ముందు కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. ఎందుకంటే ఏదైనా ఒక పనిని అందరూ చేయగలిగితే, సాధించగలిగితే దాని యొక్క విలువ ఉండదు. కానీ ఎవరు చెయ్యని విధంగా చేసి అందరికంటే ఎక్కువ సాధించగలిగితే అతని విలువ వేరుగా ఉంటుంది. అదే విధంగా ఎస్ఎస్ రాజమౌళి యొక్క సినిమాలు మిగతా దర్శకుల సినిమాల కంటే వేరుగా ఉంటాయి.
అతనిలాగా వేరే వాళ్ళు సినిమాలు తీయలేరు. అదే విధంగా ప్రభాస్ కూడా తన సినిమాలు సెలెక్షన్ లో అందరికంటే వేరే విధంగా ఉంటాడు. ఇలాంటి సినిమాలు రెగ్యులర్ గా చూడడానికి దొరకవు. అయితే షారుఖ్ ఖాన్ వర్సెస్ రెబల్ స్టార్ల కంపారిజన్ లో ఎలాంటి డౌట్ లేకుండా షారుఖ్ ఖాన్ ఒక గ్లోబల్ స్టార్ అని చెప్పవచ్చు. ప్రభాస్ కంటే షారుఖ్ ఖాన్ ని గ్లోబల్ వైస్ లో ఎక్కువగా గుర్తిస్తారు. కానీ షారుఖ్ ఖాన్ కంటే ప్రభాస్ బాక్సాఫీస్ చాలా పెద్దది. ఇది నేను వీరిద్దరి ఫ్లాప్ మూవీస్ యొక్క కలెక్షన్ల బట్టి చెప్తున్నాను. రిలీజ్ అయిన రోజు లేదా వీకెండ్ రోజు అది తన కంటెంట్ ని బట్టి ఆ మూవీ సంపాదిస్తుంది. మిగతా రోజులు ఆ మూవీ యొక్క కంటెంట్ ని మూవీని నడిపిస్తుంది. బాక్సాఫీస్ కలెక్షన్ ఆధారంగానే ఒక స్టార్ యొక్క స్టార్డమ్ ని లెక్క వేస్తారు. అయితే ఈ విధంగా చూస్తే ప్రభాస్ యొక్క స్టార్డమ్ షారుఖ్ ఖాన్ కంటే పెద్దది. ఒకవేళ ఈ విషయాన్ని మనం మరొక పద్ధతిలో చూస్తే షారుఖ్ ఖాన్ స్టార్డమ్ ప్రభాస్ కంటే పెద్దది. అయితే ఎందుకని అతని ఇండియన్ బడ్జెట్ మూవీస్ హైయెస్ట్ కలెక్షన్ మూవీస్ లిస్ట్ లో లేదు? ఒకవేళ షారుఖ్ ఖాన్ ప్రభాస్ కంటే స్టార్డమ్ కలిగి ఉంటే కల్కి 2898 ADలో అతనితో తీసేవారు. అదే విధంగా RRR మూవీ తీసిన తర్వాత రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ల స్టార్డమ్ ప్రభాస్ కంటే ఎందుకు ఎక్కువ లేదు? అయితే రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ల మూవీస్ లను ప్రభాస్ మూవీస్ లను ప్రమోట్ చేసిన విధంగా ప్రమోట్ చేయడం లేదు. ప్రభాస్ మూవీని హై బడ్జెట్ మూవీస్ మరియు మంచి కంటెంట్ ఉన్న మూవీస్ గా ప్రమోట్ చేస్తారు. ఈ విధంగా వీళ్ళిద్దరి మూవీస్ లను ప్రమోట్ చేయడం లేదు. అంతేకాదు వచ్చే రోజుల్లో ఎస్ఎస్ రాజమౌళి ఎంతో మంది యాక్టర్స్ తో పనిచేసినా కూడా ప్రభాస్ లాగా ఎవరిని తయారు చేయలేరు. ఎందుకంటే ప్రభాస్ తో ఏదైతే జరిగిందో అది కేవలం ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. అలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎలాగంటే యూట్యూబ్ లో ఎంతో మంది యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళందరి సబ్స్క్రైబర్స్ భువన్ బామ్ కంటే ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ అందరూ కూడా భువన్ బామ్ ని యూట్యూబ్ స్టార్ గా గుర్తిస్తారు. ఎందుకంటే మొదటగా ఎవరైతే స్టార్ అవుతారో అతనే కొనసాగుతారు. అతన్ని ఇప్పటికీ కూడా అందరూ రెస్పెక్ట్ చేస్తారు మరియు ఓజీ యూట్యూబర్ గా కింగ్ గా పిలుస్తారు. అయితే ప్రభాస్ యొక్క సూపర్ స్టార్డమ్ వెనకాల మరొక రీజన్ ఉంది. అది ప్రభాస్ యొక్క హంబల్నెస్. మీరు ప్రభాస్ యొక్క ఏ ఇంటర్వ్యూ అయినా ఏ పబ్లిక్ మీట్ అయినా చూస్తే మీకు సింపుల్ గా అర్థమవుతుంది ప్రభాస్ ఎంత సింపుల్ గా ఉండడానికి ఇష్టపడతాడో. తను పెద్ద స్టార్ అని ఎప్పుడు కూడా బాలీవుడ్ ఖాన్స్ లాగా చూపించుకోడు. నేనేదో సాధించాను, నేను చాలా పెద్ద స్టార్ ని అని ఎప్పుడు అనుకోడు. అతను చూపించుకోడు కూడా. తను ఏ స్థాయిలో ఉన్నా తన అభిమానులను ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడు. ప్రభాసే కాదు, మన టాలీవుడ్ స్టార్లందరూ కూడా ఎంతో హంబుల్ గా అభిమానులతో ప్రేమగా ఉంటారు. వాటి వల్లే అందరూ కూడా టాలీవుడ్ స్టార్లను ప్రేమిస్తారు. టాలీవుడ్ స్టార్లకి అభిమానులు కాదు, భక్తులు ఉంటారు. ప్రభాస్ మూవీస్ లను ఎంతమంది హేట్ చేసినా ట్రోల్ చేసినా కానీ ప్రభాస్ ని వ్యక్తిగతంగా ఎవరు కూడా ద్వేషించరు. ఎందుకంటే ప్రభాస్ అందరితో మంచిగా ఉంటాడు. ప్రభాస్ ఇప్పటి వరకు ఎలాంటి కాంట్రవర్సీలో ఇరుక్కోలేడు మరియు కాంట్రవర్సీ అయ్యేలా మాట్లాడాడు. ఎక్కడ కూడా ఓవర్ గా షో చేయడు. అదే విధంగా బాలీవుడ్ స్టార్లను చూస్తే వాళ్ళు అతిగా షో అప్ చేస్తారు. ఫ్యాన్స్ తో చాలా రూడ్ గా బిహేవ్ చేస్తారు. ఎక్కువగా వెస్టర్న్ సంప్రదాయాన్ని ఫాలో అవుతారు. కానీ మన వాళ్ళు వాటికి చాలా దూరంగా ఉంటారు. ఈ వీడియోలో చెప్పిన కారణాల వల్ల ప్రభాస్ కి స్టార్డమ్ రావడం కాదు, సూపర్ స్టార్డమ్ వచ్చిందని అర్థమవుతుంది. అయితే ఇది నా అభిప్రాయం మాత్రమే. ప్రభాస్ ఇంత పెద్ద స్టార్డమ్ ని ఎలా సంపాదించాడు, అసలు దానికి కారణం ఏమిటో కింద కామెంట్ చేయండి. అదే విధంగా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.